ఎండలో అలసిపోయారా? ఒక్క బౌల్ కూల్ బ్రెడ్ కస్టర్డ్ చాలు రిఫ్రెష్ అయిపోతారు. ఫ్రిడ్జ్‌లో చిల్ చేసి తింటే హెవెన్ లాగా ఉంటుంది స్వీట్. తప్పకుండా ట్రై చేయండి. 10 నిమిషాల్లో రెడీ అయ్యే కూల్ అండ్ టేస్టీ బ్రెడ్ కస్టర్డ్ చూపిస్తాను. అందరికీ నమస్కారం. సమ్మర్ సీజన్‌లో చల్లగా, టేస్టీగా తినడానికి పర్ఫెక్ట్ రెసిపీ ఈ బ్రెడ్ కస్టర్డ్. ముందుగానే డ్రై ఫ్రూట్స్‌ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. కావాలంటే వైట్ బ్రెడ్ తీసుకున్న పర్వాలేదండి. అంచుల్ని ఈ విధంగా కట్ చేసేయండి. ఇలా తీసుకున్న వాటిని నేతిలో వేయించుకోవాలన్నమాట. ఇక్కడ మొత్తం నేను వచ్చేసి ఒక 8 బ్రెడ్స్ వరకు తీసుకున్నాను. అన్ని బ్రెడ్స్కి ఈ విధంగానే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చిన్న బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. అందులోనే కాచి చల్లార్చిన పాలను వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోండి. కస్టర్డ్ పౌడర్ వచ్చేసి వెనిలా ఫ్లేవర్తో ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉంటే అదే ట్రై చేయండి. ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని బ్రెడ్ స్లైసెస్ వేసుకుని 2 వైపులా బాగా వేయించుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఈ విధంగా నేతిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒకేసారి నెయ్యి ఎక్కువ వేసుకుంటే బ్రెడ్ అనేది ఎక్కువగా పీల్చేసుకుంటుంది. సో కొంచెంగా వేసుకుని ఒక 2 చొప్పున ఈ విధంగా ఫ్రై చేసుకోండి. అండ్ ఆయిల్లో ఫ్రై చేస్తారు చాలామంది, ఎక్కువ ఆయిల్ వేసేసి. అలా చేయడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేసుకుంటుందండి. అంత హెల్దీ కూడా కాదు కదా. ఈ విధంగా నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. మరొకసారి కొంచెంగా నెయ్యి వేసుకుని రిమైనింగ్ బ్రెడ్ స్లైసెస్ కూడా వేయించుకోండి. ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నానండి, షుగర్ కూడా వేయట్లేదు. సో హెల్దీగా కూడా మనం తినొచ్చు అనమాట. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. ప్యాన్లో 2 గ్లాసుల వరకు మిల్క్ వేసుకోండి. ఇది ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలనండి. జస్ట్ కాస్త వేడెక్కితే సరిపోతుంది. ఇవి కాస్త వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ అనేది వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా మనం కస్టర్డ్ పౌడర్ వేయగానే మిల్క్ అనేది థిక్గా రెడీ అవుతుందండి. ఒక 10 మినిట్స్ పాటు నాన్ స్టాప్గా మిక్స్ చేస్తూ ఉండండి. మనం కస్టర్డ్ పౌడర్ అనేది ఎక్కువ వేసుకుంటే 5 నిమిషాల్లోనే థిక్గా రెడీ అవుతుంది. సో వేసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మీకు ఎంతవరకు థిక్నెస్ కావాలో దాన్ని బట్టి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా దగ్గర పడుతుంది కదండి. ఆ టైంలో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండండి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా రావాలి. ఈ టైంలోనే మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. షుగర్ ప్లేస్లో నేను ఇక్కడ బెల్లం యూస్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా వేయట్లేదు. చల్లారిన తర్వాత మాత్రమే కలుపుతాను. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోండి. నెక్స్ట్ స్వీట్నెస్ కోసం ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకుని పావు కప్పు వాటర్ వేసి బెల్లం మొత్తాన్ని కరిగించండి. ఇక్కడ ఎలాంటి పాకం అవసరం లేదు. జస్ట్ మనకి బెల్లం సిరప్ కావాలన్నమాట. ఇలా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోండి. కస్టర్డ్ మిల్క్ అనేది టోటల్గా కూల్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బెల్లం సిరప్ని వేసుకోండి. డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే కనుక స్ట్రైనర్ సహాయంతో వేసుకోండి. మీ మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి, మొత్తం కలిసేలాగా. టేస్ట్ అనేది ఏమాత్రం చేంజ్ అవ్వదండి. సేమ్ షుగర్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో హెల్తీగా మీరు బెల్లం వేసుకుని ట్రై చేయండి ఈసారి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. వెడల్పాటి బౌల్ తీసుకుని ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ పైన కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకుని మొత్తం బ్రెడ్స్ మొత్తం మునిగే వరకు ఈ కస్టర్డ్ అనేది వేసుకోవాలి. ఆ పైన కట్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఆల్మండ్స్, పిస్తా, కాజు, పంప్కిన్ సీడ్స్ అనేవి యూస్ చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేవి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నెక్స్ట్ ఆ పైన మరొకసారి బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోండి. ఇలా వెడల్పాటి బౌల్ తీసుకుంటే మనకి సర్వింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత కస్టర్డ్ మిల్క్ అనేది వేసుకోండి. వేసుకున్నాక ఆ పైన మరొకసారి డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోండి. ఇది పీల్చుకోవడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకుండా ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ పాటు పెట్టండి. చిల్ అయ్యాక సర్వ్ చేస్తే సమ్మర్లో బాడీకి చల్లగా ఉంటుంది. చూడండి, సింపుల్గా చేసిన బ్రెడ్ కస్టర్డ్ ఎంత క్రీమీగా ఉందో. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేతిలో వేయించడం వల్ల ఆ టేస్ట్ అనేది మరింత డబుల్ అవుతుందండి. ఎక్కడ మైదా కానీ షుగర్ కానీ వాడలేదండి. బ్రౌన్ బ్రెడ్ అంటే గోధుమ పిండితోనే చేస్తారు కదా. సో ఒక్కసారి ఈ వేలో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా బెల్లంతో చేసిన బ్రెడ్ కస్టర్డ్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.